హాయ్! హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారండి? అయితే ఈ డ్రెస్ వచ్చేసి మా సిస్టర్‌దండి. తను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు ఇలా లంగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందండి. అప్పట్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ 700-800 మధ్యలో వచ్చిందండి. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. నేను కూడా వేసుకున్నానండి. ఇదొచ్చేసి నేను హాఫ్ సారీ లాగా వేసుకున్నాను. షార్ట్ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకున్నాను. ఇప్పుడైతే ఆ బ్లౌజ్ లేదండి, మీకు చూపిద్దామన్నా కూడా. ఈ లంగా కూడా చాలా బాగుండాయండి. కానీ ఇప్పుడైతే నాకు నడుములో రావట్లేదండి. అందుకని చెప్పేసి మా మదర్ దీన్ని చాలా డేస్ ఇంట్లోనే పెట్టింది, పడేయడానికి ధైర్యం రాక. చున్నీ కూడా చాలా బాగుందండి. మంచి గ్రాండ్‌గా ఉంది. చాలా మంచిగా వర్క్ కూడా ఇచ్చారండి. ఫుల్ చెమ్కీ వర్క్‌తో మంచి మంచి బూటీస్ ఇచ్చారు. బార్డర్ కూడా చెమ్కీ వర్క్‌తోనే వచ్చిందండి. ఫుల్ అట్రాక్టివ్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అందుకని చెప్పేసి పడేద్దామా? వద్దా? ఉంచుకుందామా? ఎవరికైనా ఇచ్చేద్దామా? అని ఆలోచిస్తా ఉంటే నాకొక ఐడియా వచ్చింది. దీన్ని డ్రెస్ కిందకి కన్వర్ట్ చేద్దాం. లుక్ బాగుంటే ఉంచుకుందాం. లేకపోతే ఎవరికైనా ఇచ్చేసేద్దాము అనుకున్నాను. అయితే ఫైనల్‌గా నాకు అనిపించింది డ్రెస్‌లాగా కన్వర్ట్ చేద్దామా? హాఫ్ సారీలాగా కన్వర్ట్ చేద్దామా? అని ఆలోచించుకొని డ్రెస్‌కి అలా కన్వర్ట్ చేశానండి. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలున్నారు కదా! డ్రెస్‌లాగా అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. హాఫ్ సారీ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా! పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి డ్రెస్ కిందకి కన్వర్ట్ చేశానండి. ఎలా ఉందండి ఫైనల్ అవుట్‌పుట్? ప్రిన్సెస్ కట్‌లో స్టిచ్ చేశాను. ఇదొచ్చేసి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయడం అయితే నేను ఫస్ట్ టైం అండి. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేశాను. యాక్చువల్లీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాలనుకున్నాను. కానీ నాకు వీడియో తీయడము, స్టిచ్చింగ్ చేయడము ఇదే ఫస్ట్ టైం కదా! ప్రిన్సెస్ కట్ అని చెప్పేసి కొంచెం కన్‌ఫ్యూజన్‌లో వీడియో తీయలేదు. పర్ఫెక్ట్‌గా కుదిరిన తర్వాత వీడియో తీద్దాము. నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ అయితే పక్కా వీడియో తీస్తానండి కటింగ్ స్టిచ్చింగ్ కూడా. మీలో ఎంతమందికి నచ్చిందండి? ఐడియా బావుందా అండి? బాడీ పార్ట్‌కి అయితే చెప్పేసి చున్నీలోంచి హాఫ్ మీటర్ కట్ చేశానండి. దానివల్ల చున్నీ సైజ్ కొంచెం తగ్గిపోయింది. అయినా పర్లేదు, బానే ఉందనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా బావుంది కదండీ! యెల్లో అండ్ బ్లూ కాంబినేషన్. కొంచెం నెక్ వచ్చేసి డీప్ అయిందనిపించింది. ఫస్ట్ టైమ్ వీ నెక్ పెట్టడము. వీ నెక్ పెట్టడం ఫస్ట్ టైమ్ అయినా ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. బ్యాక్ ఇలా రౌండ్ ఇచ్చేసాను. డోరీస్ ఇచ్చేసాను. ఎలా ఉందండి? బావుందా? థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.